4వ కీర్తన ఎవరు రాస్తారు అని మనం చదువుకుంటున్నప్పుడు మరి పైన చిన్న వచనాల్లో మనం చూసినప్పుడు ప్రధాన గాయకుడికి తంతి వాక్యములతో పాడదగినది దావీదు కీర్తన అనేటువంటి మాట. కాబట్టి ఈ కీర్తన రాసింది దావీదు భక్తుడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సరే, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి మనం మరి దేవుణ్ణి ఆరాధించడానికి ఏ కారణాలతో మీరు ప్రభువును ఆరాధించారు? మరి దేవుడు ఏం మేలు చేశాడని నేను ఆయన మహిమపరచాలి అనేటువంటి ఆలోచనతో మనం ఉంటాం కనుక చదవబడిన కీర్తన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకొని ఆ మాటలను బట్టి ఈ రోజున దేవుడు మన జీవితంలో ఏ మేలు చేశాడు, ఏ గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించాడు, అవన్నీ కూడా మరొకసారి మనం జ్ఞాపకం చేసుకొని వాటిని బట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుడిని ఆరాధించి గణపరచుదాం. కాబట్టి దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి గొప్ప కార్యాలు ఏంటి అని మనం చూసినప్పుడు అక్కడ మొదటి వచనంలో ఏమంటారంటే, నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరము ఇమ్ము అనేటువంటి మాట. నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరము ఇమ్ము అనేటువంటి మాట. ఇక్కడ దావీదు తన నీతికి ఆధారం నీవే అని చెప్పేసి అక్కడ దావీదు చెబుతూ ఉంటున్నాడు. రోమా పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు 11వ వచనంలో పౌలు భక్తుడు ఏమంటాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనేటువంటి మాటలు మనం అక్కడ చూస్తాం. రోమా పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు అనేటువంటి మాట. కాబట్టి ఈ లోకంలో దేవుని దృష్టిలో నీతిమంతుడైన వాడు ఒక్కడు కూడా లేడు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అదే రోమా పత్రిక 3వ అధ్యాయంలో 23వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనేటువంటి మాట. కాబట్టి ఈ లోకంలో అనేకమైన భేదాలు ఉన్నాయి. కుల మత సంబంధమైన భేదాలని, ప్రాంతీయ భేదాలని, అలాగే వర్ణ భేదాలని, అనేక రకాలైన భేదాలను మనము చూస్తూ ఉంటాం. కానీ ఒక్క విషయంలో మాత్రము ఏ భేదం లేదట. ఆ ఒక్క విషయం ఏంటి అంటే పాపం అనే విషయం. కాబట్టి ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు కూడా దేవుని దృష్టిలో పాపి అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ లోకంలో ఏ భేదం లేకుండా ఏ దేశం వాడైనా సరే, ఏ ప్రాంతానికి సంబంధించిన వాడైనా సరే, ఏ జాతికి సంబంధించిన వాడైనా సరే, ఏ వంశస్థుడైనా సరే, ఏ హోదాలో ఏ వర్గానికి సంబంధించిన వాడైనా సరే, పుట్టిన ప్రతి మానవుడు కూడా మరి దేవుని దృష్టిలో పాపిగానే ఉన్నాడని, తన పాపాలను బట్టి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ నిత్య జీవాన్ని, దేవుని మహిమను వారు పొందుకోలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో మనుషులందరూ కూడా పాపులేదని, నీతిమంతులు ఒక్కరు కూడా లేరు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. అదే రోమా పత్రికలో 4వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, రోమా పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను అనేటువంటి మాట. కాబట్టి అనీతిమంతులైన మనలను, పాపులమైనటువంటి మనలను నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చడానికి యేసు ప్రభు ఆయన శిలువ మరణానికి అప్పగింపబడిన వాడై ఆయన పునరుద్ధానం చెందాలన్న విషయాన్ని, అనగా ఆయన మనము నీతిమంతులుగా తీర్చడానికి,
మనల్ని పరిశుద్ధులుగా తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన కల్వరి శిలువలో మరణించాలన్న విషయాన్ని రోమాపత్రిక 4:25లో ఆ మాటను మనము చదువుకుంటూ ఉంటాం. అదేవిధంగా 5వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటున్నప్పుడు, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము అనేటువంటి మాట. తర్వాత 2వ వచనంలో, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశించగలమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము అనేటువంటి మాట. కాబట్టి విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా అపవిత్రులము, అనీతిమంతులము, పాపులమైనటువంటి మనలను దేవుడు నీతిమంతులుగా తీర్చి యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు తనతో మనలను సమాధానపరుచుకుంటూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి మనిషి ఎన్ని స్వప్రయత్నాలు చేసినా కూడా తన్ను తాను అతడు నీతిమంతులుగా తీర్చుకోలేడు అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. అనగా మానవుడు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా దేవుని దృష్టిలో అవి మురికి గుండెల వలె ఉన్నాయి అని చెప్పేసి యెషయా గ్రంథంలో మనం అక్కడ చూస్తూ ఉంటాం. అనగా మనుషులు తమను తాము పవిత్రపరచుకోవాలని, తమ పాపాలను తాము పోగొట్టుకోవాలని, వాళ్ళు పవిత్రులుగా నీతిమంతులుగా మార్చబడాలని, దేవుడు అనుగ్రహించేటువంటి మోక్షంలో వాళ్ళు చేర్చబడాలని మానవులు చేసేటువంటి ఆ ప్రయత్నాలు అన్నీ కూడా దేవుని దృష్టిలో అవి మురికి గుడ్డలు లాంటివి అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే అపవిత్రులమైన మనలను నీతిమంతులుగా తీర్చడానికి, అలాగే మరి అనీతిమంతులైన మనలను దేవుడు తన నీతిమంతులుగా తీర్చి తనతో సమాధానపరుచుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములకు ఆయన శరీర దారిని విధించి కల్వరి శిలువలో తన పరిశుద్ధమైన రక్తమంతటి కూడా ఆయన కార్చి ఆయన శిలువ రక్తం ద్వారా మన పాపములన్నింటి నుంచి కూడా ఆయన మనకు విడుదల విమోచన చేసి ఆయన మనం నీతిమంతులుగా తీర్చుకొని యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు మనలను ఆయనతో సమాధాన పరుచుకున్నాడు. మనము నీతిమంతులుగా ఆయన తీర్చడం అనేటువంటిది జరిగింది. అలాగే రోమాపత్రికలో 5వ అధ్యాయంలో 8-9 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, రోమాపత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిస్తున్నాడు. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అనేటువంటి మాట. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి మనము రక్షింపబడినాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మనమందరం కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా మనము తీర్చబడి దేవుని ఉగ్రతలో నుంచి మనం అందరం కూడా రక్షింపబడినాము. కాబట్టి అందును బట్టి ఆ ప్రభువులకు మన కృతజ్ఞతాస్తుతులను మనం చెల్లించాల్సినటువంటి వారముగా మనము ఉంటున్నాం. నిర్గమ కాలంలో మనం చూస్తున్నప్పుడు 12వ అధ్యాయంలో దేవుడు జరిగించినటువంటి చివరి అద్భుత కార్యంలో అక్కడ మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తాడు కదా, మరి ఈ రాత్రి మరణదూత ఐగుప్తు దేశంలోనికి ప్రవేశిస్తుంది. మీరు గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ప్రతి వారి ఇంటి యొక్క ద్వార బంధాలకు మీరు ఆ కమ్మీలకు మీరు ప్రోక్షింప చేయండి. మరణదూత ఐగుప్తు దేశంలోనికి ప్రవేశించిన తర్వాత ఏ ఇంటికైతే గొర్రెపిల్ల యొక్క రక్తం కనిపిస్తుందో ఆ ఇంటిలోనికి మరణదూత ప్రవేశించదు. ఏ ఇంటికైతే ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం కనిపించదో ఆ ఇంటిలోనికి మరణదూత ప్రవేశించి ఆ ఇంటిలో తొలిచూలున పుట్టినటువంటి మగ పిల్లవాడిని చంపివేస్తుంది ఆ మరణదూత అని చెప్పేసి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆజ్ఞను ఇస్తాడు. ఆ తర్వాత
దేవుని యొక్క మాట చొప్పున వారు గొర్రె పిల్లను వధించి ఆ యొక్క రక్తాన్ని ప్రతి ఇశ్రాయేలు వాడు తన యొక్క ఇంటి గుమ్మానికి అది ప్రోక్షింపడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఆ రాత్రికాల సమయంలో ఐగుప్తు దేశంలోనికి ఆ మరణదూత ప్రవేశించి ఇశ్రాయేలు ప్రతి గుమ్మాన్ని కూడా చూసుకుంటూ కేవలం గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని చూసి ఆ ఇంటిలోనికి ప్రవేశించకుండా ఆ ఇంటిలో పుట్టినటువంటి తొలిచూడు యొక్క మగపిల్లవాడిని చంపకుండా మరణదూత ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి అది వెళ్ళిపోతూ ఉంటూ ఉంది. ఇప్పుడు ఐగుప్తుల యొక్క ఏ ఇంటిని చూసినా గొర్రెపిల్ల యొక్క రక్తం అనేటువంటిది కనిపించదు కనుక ఆ మరణదూత ఐగుప్తుల యొక్క ప్రతి ఇంటిలోనికి కూడా మరణదూత వెళ్ళిపోయి ఆ ఇంటిలో తొలిచూడున జన్మించినటువంటి ఆ మగపిల్లవాడు మగ సంతానం ఎవరైతే ఉంటారో ప్రతి మగ సంతానాన్ని కూడా మరణదూత చంపివేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఆ తర్వాత తెల్లవారు లేచి చూసేటప్పటికీ ఐగుప్తుల యొక్క ప్రతి ఇంటిలో కూడా ఒక డెడ్ బాడీ ఉండడం, ప్రతి ఇంటిలో కూడా గొప్ప రోదన ధ్వని వినబడమైనటువంటిది అక్కడ జరుగుతూ ఉంటుంది. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఒక మరణం అనేటువంటిది అక్కడ జరగదు. అక్కడ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని అక్కడ చూసి ఆ ఇంటిలో ఉన్నవారు వాళ్ళ విధానాలు ఏంటి అవన్నీ ఏది కాదు, కానీ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని బట్టి మరణదూత అనేటువంటిది వారిని శిక్షించకుండా వారిని మరణానికి లోను కాకుండా మరి ఆ మరణదూత దాటి వెళ్ళినట్లుగా యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన వారు రేపటి దినం దేవుని ఉగ్రతలో నుంచి వారు తప్పించబడతారు. కేవలం క్రీస్తు రక్తం ద్వారానే మన పాపములకు విమోచన అనేటువంటిది కలుగుతూ ఉంది. కేవలం క్రీస్తు ద్వారానే మనము పాపములో నుంచి, శాపముల నుంచి, అపవాదమైన అంచె యొక్క బంధకాలలో నుంచి, ఈ లోక సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతుల నుంచి, అలాగే మరణం నుంచి, రేపటి దినం మరణం తర్వాత ఉండబోయేటువంటి ఆ నిత్య నరకంలో నుంచి కేవలం యేసుక్రీస్తు ప్రభు కలువరి రక్తం ద్వారానే మనము విడిపించబడుతూ ఉంటున్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మరణదూత యొక్క చేతిన పడకుండా దేవుని ఉగ్రతకు వారు అప్పగింపబడకుండా కాపాడింది ఆనాడు గొర్రెపిల్ల యొక్క రక్తమే. అలాగే ఈనాటి కాలంలో మనం దేవుని ఉగ్రతలో నుంచి, ఆ మరణము నుంచి, నిత్య నాశనం నుంచి, దేవుని యొక్క కోపం నుంచి మనకు విడిపించేది కూడా గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కలువరి రక్తమే. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువును ఆరాధించగల మొట్టమొదటి కారణం ఏంటంటే, దేవా నేను అనీతిమంతుడిని, నేను అపవిత్రుడను, నా పాపాలు బట్టి నేను నశించిపోయి నేను నిత్య నరకానికి వెళ్ళాల్సిన వాడును, అట్టి నాయకుని కృపను చూపించి నన్ను ప్రేమించి నీ ఏకైక ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని నా రక్షకుడిగా, సర్వమానవాది రక్షకుడిగా ఈ భూమి మీదకి నువ్వు పంపించావు. నా పాపభారమును, నా శాపభారమును, నా మీదికి రావాల్సిన నీ ఉగ్రతను నాకు బదులుగా ఈ కుమారుడి మీద మోపావు. ఆయన నాకు బదులుగా శిలువ మరణానికి అప్పగించావు. యేసయ్య నాకు బదులుగా నీవు మరణించావు. నీ పరిశుద్ధమును, అమూల్యమైన నీ రక్తాన్ని నా కొరకు చిందించావు. నీ కలువరి శిలువ రక్తము ద్వారా నా పాపములన్నింటినీ తీసివేశావు. అపవిత్రుడైన నన్ను పరిశుద్ధపరిచావు. అనీతిమంతుడైన నీతిమంతుడైన నన్ను మార్చావు. నీతో నన్ను సమాధానపరుచుకున్నావు. దేవుడు ఉగ్రతలో నుంచి నన్ను తప్పించావు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి పాపము నుండి, శాపము నుండి, అపవాద యొక్క బంధకాలలో నుంచి, మరణము నుంచి, ఈ లోక సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, వాటి భయం నుంచి, అలాగే మరణం నుంచి, నిత్య నరకాగ్నిలో నుంచి నాకు విడుదల, విమోచనాన్ని నీ కృప ద్వారా నాకు దయచేశావు. అందును బట్టి నీకు వందనాలని చెప్పేసి ఆ ప్రభువును మనము ఆరాధించాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి మొట్టమొదటి కాదు దావీదు అంటారు కదా, నా నీతికి ఆధారము దేవా. అంటే నా నీతికి ఆధారం నా భక్తి జీవితము, నేను చేసే దాన ధర్మాలు, నేను చేసే భక్తి సంబంధ కార్యక్రమాలు కాదు, కానీ నీవే నా నీతికి ఆధారం ప్రభువా అని చెప్పేసి మరి దావీదు దేవుని ఆరాధించినట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా మనల్ని నీతిమంతులుగా తీర్చినటువంటి వారు దేవుని ఉగ్రతలో నుంచి మనల్ని విడిపించిన దేవుడు కనుక ఆ ప్రభువులకు మన కృతజ్ఞతాస్తుతులను మనం చెల్లించాల్సినటువంటి వారమై మనము ఉంటా ఉంటున్నాం. తర్వాత రెండవ కారణాన్ని మనం చదువుకుంటున్నప్పుడు అదే 4వ కీర్తన మొదటి వచనంలోనే రెండవ భాగాన్ని మనం చదువుకుంటున్నప్పుడు అదే మొదటి వచనంలో నా నీతికి ఆధారము దేవా, తర్వాత నేను మొదలుపెట్టినప్పుడు నా ఉత్తరము ఇమ్ము అనేటువంటి